ఓకే ఫ్రెండ్స్, మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోసేవా కార్యక్రమం మొదలుపెట్టాం. గుంటూరు వార్తోట 3వ లైన్ రాధాకృష్ణ గోశాలలో గోసేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఈరోజు నా ప్రియశిష్యుడు ఖాదర్ బాషా పుట్టినరోజు. ఈ సందర్భంగా గోవులకు పచ్చిగడ్డి తీసుకొచ్చి మా ట్రస్ట్ మెంబర్స్ సర్వీస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరికొందరు, ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటున్న మరికొందరు సహాయం చేశారు. మన ట్రస్ట్ కమిటీ మెంబర్ అయిన బ్రహ్మం గారు సేవ చేస్తున్నారు. వారి బాబు పుట్టినరోజు, రిష్వత్ పుట్టినరోజు. మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన బ్రహ్మం గారి యొక్క బాబు. గోమాత ఆశీస్సులతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ చిరంజీవులు ఇద్దరు వాళ్ళు అనుకున్నది జీవితంలో నెరవేరాలని, అలాగే ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి మన ట్రస్ట్ తరపున కోరుకుందాం. ఆ గోమాత సేవ చేస్తే సకల దేవతలకు సేవ చేసినట్లే. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి అయినవోలు శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. అలాగే బ్రహ్మం గారు, ఈశ్వర్ మరియు పొట్టి కామేశ్వరరావు గారు. మా కామేశ్వరరావు గారు ప్రతి నెల ట్రస్ట్కి తను అమౌంట్ ఇస్తున్నారు. ధన్యవాదాలు సార్. అంతేకాకుండా మా కామేశ్వరరావు గారు ప్రామిస్ చేశారు, మన ట్రస్ట్కి ఊహించిన విధంగా పెద్ద అమౌంట్ ఇచ్చి ఈ ట్రస్ట్ యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పేసి అంటున్నారు. అలాగే పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా చేయాలనే సంకల్పం ఉన్నది వారికి. ధన్యవాదాలు సార్. మన ట్రస్ట్ మీద మీకున్న నమ్మకం, అలాగే పేదలకు చేయాలన్న, సేవ చేయాలన్న సహృదయం. మా కామేశ్వరరావు గారు సొసైటీలో ఎంతో గొప్ప పేరున్న వ్యక్తి. ఎంతోమంది స్నేహితులు ఉన్నారు వారికి. మేము వారితో తిరుగుతూ ఉంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంతెంతో గొప్ప వాళ్ళు పరిచయస్తులు ఉన్నారు. మా హేమంత్ వచ్చారు ఈరోజు. ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి. చాలా గ్యాప్ వచ్చింది కదా హేమంత్, రావాలి నాన్న సర్వీస్లోకి. శశాంక్ సర్వీస్లోకి కంటిన్యూ అవ్వాలి నాన్న. మనమే స్టార్ట్ చేసాం ఈ గోసేవని, మనం లేకపోతే ఎట్లాగా. అదే రాజుగారు చైర్మన్ గారు అదే అన్నారు, ఏం సార్ మన పిల్లలేరి, మన పిల్లలుంటే హాయిగా ఉంటుంది, సేవ బాగా చేసుకోవచ్చు, మనకి సంతోషం ఉంటుందని చెప్పేసి చైర్మన్ గారు అనడం జరిగింది. మనం నిలబెట్టాలి, మన ట్రస్ట్ని నిలబెట్టాలి, మనం అనుకున్న ఆశయాలను నిలబెట్టాలి. సో మనం వస్తాయి ఈ గోసేవకు పచ్చిగడ్డి, అరటిపళ్ళు, బీరకాయలు, ఆకుకూరలు ఇవన్నీ తీసుకురావడం జరిగింది. జై గోమాత, జై జై గోమాత. ఈరోజు గుంటూరు వార్తోట 3వ లైన్లో ఉన్న గోశాలకు వచ్చాము. గోమాతలన్నీ వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ ఆహారం ఆ షెడ్లో వడ్డించి వచ్చాము. ఇక్కడ బెల్లం తినిపించుతాము. బెల్లము, ఉలవలు, బ్రహ్మం గారు, హేమంత్, శశాంక్, అరకృష్ణ శ్రీనివాసరావు గారు, పొట్టి కామేశ్వరరావు గారు, సెక్రటరీ రామంజనేయ గారు, ఈశ్వర్, కాశీ వచ్చాడు ఇప్పుడే. కాశీ రా, కాశీ అటుకెళ్ళి తీసుకొచ్చాడు. వస్తా
ఇదండి మనం ఈరోజు చేసిన సర్వీస్. గుంటూరు వారి తోట 3వ లైన్ శ్రీ గోవర్ధన గోశాలలో సేవ చేశాము. సో ఇక్కడ ప్రతి వారం ఒక్కొక్క గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోవులకి మనం చేతనైన అంత ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుండి సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటూ సేవ చేసుకుంటూ వస్తున్నాం. మన ట్రస్ట్ చైర్మన్ అయిన పోతురాజు గారు, సెక్రటరీ రామాంజనేయులు గారు, మరియు కమిటీ సభ్యులు బ్రహ్మం గారు, హేమంత్, శశాంక్, పుట్టి కామేశ్వరరావు గారు, అయినవోలు శ్రీనివాసరావు గారు, ఈశ్వర్, మన కాసిం, బ్రహ్మం గారు. ఇన్ని పనులు ఉన్నప్పటికీ ఆదివారం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు గోసేవ మరియు అన్నదానం చేసుకుంటూ వస్తున్నాం. చాలామంది ఆశ్చర్యపోతున్నారు, ప్రతి ఆదివారం మీకు ఎలా కుదురుతుందని. దైవుని మీద రెస్పెక్ట్ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. దైవ సంకల్పం ఉంటే సాధించలేదంటూ ఏదీ లేదు. మీరు కూడా చేయగలరు. కాకుంటే కాస్త బతికిస్తున్నారు, బద్ధకాన్ని వదిలేయండి. ఒక్క క్షణం ఆలోచించండి. రోజు ఎంతో శ్రమిస్తున్నాం బయట, మన కుటుంబ సభ్యుల కోసం, సమాజ శ్రేయస్సు కోసం 8 గంటల నుంచి 2 గంటలు అంటే 4 గంటలు ఖచ్చితంగా కేటాయిస్తే మన జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఉగాది రోజు గోమాతలకు ఎండుగ్రాసం మహోత్సవం అని మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ తలపెట్టింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గుంటూరులో ఉన్న గోశాలకు ఒక్కొక్క గోశాలకు ఒక ట్రక్కు ఎండుగడ్డి తోలిద్దామని చెప్పి సంకల్పం తీసుకున్నాం. మీరు కూడా దయతలిచి మన ట్రస్ట్కి సహకరించండి. ఈ గోగ్రాస మహోత్సవంలో మీరు కూడా పాల్గొనండి. మనం ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్నెన్నో ఖర్చులు పెడతాం. ఆదివారం వస్తే చికెన్లు మటన్లు తెచ్చుకుంటాం. ఒక ఆదివారం మనం ఆ చికెన్ తేలేదని చెప్పేసి అనుకోండి. అలాగే ఆంగ్ల సంవత్సరం డిసెంబర్ 31 మనం చాలా రకాలుగా కేకులని, స్వీట్స్ అని, డ్రింక్స్ అని చాలా రకాలుగా ఖర్చు పెడతాం. ఒక సంవత్సరం మన గోవులకు కూడా మన తెలుగు సంవత్సరాలని బ్రహ్మాండంగా జరుపుకుందామని చెప్పేసి ఒక ఆలోచన తెచ్చుకోండి. చేసే ఆలోచనలో మన జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. మూగజీవులు, వాటిని మనం కూడా కాపాడుకోవాలి. గోమాత అన్ని జంతువుల్లో కల్లా గొప్పది. ఎందుకంటే ఆక్సిజన్ పీలుస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. గోమాత నుంచి వచ్చే ప్రతిదీ మానవులకు ఎంతో ఉపయోగకరమైనది, ఈ భూమికి ఎంతో ఉపయోగకరమైనది. అలాంటి గోమాతను మనం సేవ చేసుకున్నట్లయితే మన జన్మ అనేది శతార్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించి గోగ్రాస మహోత్సవం ఉగాది రోజున మీరు కూడా పాల్గొనండి. మీకు చేతనైనంత సహాయం ట్రస్ట్ అకౌంట్లో వేయండి. రోలో స్క్రోలింగ్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. మధ్యాహ్నం మనం అనుకున్న విధంగానే ప్రతి నెల మొదటి ఆదివారం కార్మిల్ సేవా సదన్ గోరంట్ల సర్వే నిలయం రోడ్లో ఉంటుంది. అక్కడికి ఈరోజు మనం మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపడా భోజనాలు వండుకొని వెళ్ళి అక్కడ వడ్డిద్దాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఖాదర్ బాషా, ఇతను ఒక చిన్న స్టూడెంట్ అండి. వాళ్ళ తల్లిదండ్రులు పంపించే పాకెట్ మనీని సేవ్ చేసుకుంటూ మన ట్రస్ట్కి ప్రతి నెల 5,116 రూపాయలు పంపిస్తాడు. 516 రూపాయలు. అలాగే ఈరోజు పుట్టినరోజు ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి సార్, నేను మనీ పంపిస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. ఆ సందర్భంగానే ఆ బాబు తరపున ఈరోజు ఆవులకి పచ్చిగడ్డి ఒక 50 కట్టలు తీసుకొచ్చాము. అలాగే ఈరోజు అన్నదానానికి కూడా తను ఆర్థిక సహాయం చేస్తానన్నాడు. చిన్న బాబు అయినప్పటికీ పెద్ద గొప్ప మనసుతో ట్రస్ట్కి వెన్నంటుండి నడిపిస్తున్నాడు. అలాగే ఈరోజు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బ్రహ్మం గారి పుత్రుడు విశ్వత్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సో ఆ గోమాత ఆశీస్సులతో ఈ చిరంజీవులకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. ఒక్కసారి అందరం వాళ్ళకి బర్త్డే విషయం చెప్తాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ భాషా అండ్ రిత్విక్ సాయి.
సో ఇదండి ఈ రోజు కార్యక్రమం. మళ్ళా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం దగ్గర కలుసుకుందాం. జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై